ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినుటకు కూర్చున్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమిస్తూ దేవుని పాదాల చెంత గడపడం ఒక భాగ్యముగా ఎంచి పనులన్నిటినీ పక్కన పెట్టి ప్రభు పాదాల చెంతకు వస్తున్నటువంటి మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిండారులుగా దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని యొద్ద నుండి తొలగిపోనివి ఏవి? దేవుని యొద్ద నుండి తొలగిపోనివి. ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తొలగిపోదు అనే పదాలు కొన్నింటిని మనం ధ్యానం చేయబోతున్నాం. తొలగిపోవడము అంటే ప్రక్కకు పోవడం. వాస్తవానికి దేవుని దగ్గర ఉంది అది, కానీ ప్రక్కకు వెళ్ళిపోవడం. అలాగ వెళ్ళిపోకోకుండా అనునిత్యము ఆయన దగ్గర ఏవేవి ఉంటాయో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును. చాలు. దేవుడు బెన్యామీలుతోనూ ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలతో మాట్లాడుతూ అంటున్నాడు, యెరూషలేమా, నేను నీ యొద్ద నుంచి తొలగింపబడకుండునట్లు, అంటే నేను నీకు దూరం కాకోకుండా నేను చెప్పిన పని నువ్వు చెయ్యి యెరూషలేమా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ప్రశ్న లేకపోతే ఇదే మాట మనతో మనం అనుకుంటే, ఒకవేళ దేవుడు మనందరినీ ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిస్తే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ యొద్ద నుంచి తొలగిపోకోకుండా నేను చెప్పింది చెయ్యి అని అంటాడు. ఏం చెప్పాడు అని మనం అక్కడ చూస్తే, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు ఏం చేయాలంట? శిక్షకు లోబడుము. ప్రభునందు ప్రియులారా, ఎవరినైనా మనం గద్దించాం, హెచ్చరించాం అనుకోండి, వారు లోబడ్డారు అని అంటే, బాగా వినండి మాట, ఉదాహరణకు మన పిల్లలను మనం గద్దించినా, హెచ్చరించినా, మందలించినా, వారు లోబడ్డారు అని అంటే వారి మీద మనకు ప్రేమ ఎక్కువ అవుతుందా, ద్వేషం వస్తుందా? ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎందుకో తెలుసా? మా పిల్లలు కాబట్టి మేము గద్దించినప్పుడు లోబడ్డారు అని. అలాగే దేవుడు కూడా తన దాసుని ద్వారా దైవ వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, మందలిస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే శిక్షకు లోబడతారో, ఎస్ ఇది నా పొరపాటే, ఇది నా తప్పిదమే, కాబట్టి నేను ఇది సరిచేసుకోవాలని ఎవరైతే లోబడతారో వారి దగ్గర నుంచి దేవుడు ప్రక్కకు పోడంట. ఇంకా ఎవరైతే లోబడరో, ఎవరైతే వినరో, వాళ్ళ దగ్గర మనకేం అవసరం అని దేవుడు ప్రక్కకి వెళ్ళిపోతాడు. అందుకే యెరూషలేమా, నేను నిన్ను గద్దించినప్పుడు, లేదా నేను నిన్ను హెచ్చరించినప్పుడు, నేను నిన్ను శిక్షించినప్పుడు నువ్వు లోబడ్డావు అని అంటే నీ ఎదుట నుంచి నేను తొలగిపోను అన్నాడు. దేవుని యందు ప్రియమైన వారలారా,
ఏ ఏ విషయాలలో దేవుడు తొలగిపోడు అని మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 20వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకునండి ప్రియులారా. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. మొదటిది ప్రియులారా, దేవుడు తన యొద్ద నుంచి ఏమి తొలగింపడు అని మనం చూస్తే, ఆయనను నమ్ముకున్న బిడల ఎడల ఆయన కృప తొలగిపోదు ప్రియులారా. ఏమి తొలగిపోదట? ఆయన కృప తొలగిపోదు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని మనం, కానీ ఆయన ఎన్నుకున్నాడు. అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన రాజ్య వారసులుగా మనలను చేశాడు. ఇప్పుడు ఆయన కృప మన నుంచి ఎప్పుడు దూరము కాదు. ప్రభునందు ప్రియులారా, అందుకే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే మీరు మూలవాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, శిక్షకు లోబడితే తొలగిపోడు ఆయన. శిక్షను తృణీకరిస్తే ఆయన ప్రక్కకెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ తను నమ్మినటువంటి బిడల ఎడల ఆయన కృప తొలగిపోదు. ఒక మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. ఆ మాట, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ప్రభునందు ప్రియులారా, నాతాను అనబడే ప్రవక్తను రాజైన దావీదు పిలిపించాడు. ప్రవక్తను పిలిపించి, దేవుని సేవకుడా, మా ఇల్లు చూడు ఎలాగుందో, దేవదారు మానుతో కట్టబడిన నగరులో నేనుంటే నా దేవుని మందసం ఎండలో ఎండిపోతుంది, వర్షానికి నానుతూ ఉంది. నేను ఒక మంచి మందిరం కట్టాలనుకుంటున్నాను, అద్భుతకరమైనటువంటి మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అంటే 2వ వచనంలో అంటాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేయాలనుకున్నదంతా చేసే అన్నాడు దేవుని సేవకుడు. కానీ తర్వాత మనం చూస్తూ వస్తే దేవుడు అడ్డగిస్తాడు దావీదును. దావీదు, నువ్వు మందిరం కట్టద్దు, నువ్వు చేసినటువంటి ఆ యొక్క యుద్ధాలలో ఒలికించిన రక్తాన్ని బట్టి నువ్వు మందిరం కట్టమని నాకు ఇష్టం లేదు, నీ కుమారుడు కట్టాలి అని చెబుతూ వస్తాడు. అలాగ చెప్పిన తర్వాత 13వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు సొలొమోనుడి గురించి. అతని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని 12లో మాట్లాడుతూ, నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడై ఉండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక. దావీదు కన్నా ముందున్న వారెవరు? సౌలుకు తన కృపను కొట్టివేశాడు దేవుడు. ఎందుకయ్యా సౌలు ఎడల నీ కృపను తీసివేశావు అని అంటే, సౌలు దేవుని శిక్షను తృణీకరించాడు, దేవుని ప్రేమను గుర్తించలేకపోయాడు. అందుకే దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. ప్రియులారా, సమూయేలు అన్నాడు, నువ్వు అమాలేకుల మీదకు యుద్ధానికి వెళ్ళు, ఆ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయి, అక్కడి నుంచి నువ్వు ఏం తేవద్దు, కాల్చివే అన్నాడు. అది శపితమైనది. కాల్చివే అంటే యుద్ధానికి వెళ్ళాడు, కాల్చివేస్తూ ఉన్నాడు. పని వాళ్ళు చెప్పారు, రాజా, ఈ ఊర్లో ఉన్నటువంటి పొట్టేళ్ళు, ఈ ఊర్లో ఉన్నటువంటి మేకపోతులు, ఈ ఊర్లో ఉన్న ఎడ్లు ఏమి బలిస్తున్నాయి రాజా, కొవ్వు బట్టి ఉన్నాయి బాగా, వాటిని మనం బలిద్దాం రాజా, పట్టణాన్ని కాలుద్దాం, క్రొవ్విన వాటిని బలిసిన వాటిని ప్రక్కన పడదాం అని అంటే, దేవుడు ఏం చెప్పాడురా మనకు? పట్టణంలో ఏది ఉంచద్దన్నాడు. అలాంటప్పుడు ఇది తీసుకోవడం ఏంటి అని అనుకోకుండా మనుషుల మాటకు విలువ ఇచ్చి దేవుని మాటను ప్రక్కన పెట్టి కొన్నింటిని తీసుకుని వెళ్ళి శాలలో పెట్టేసుకున్నాడు. ఒకసారి చూస్తారా 17వ అధ్యాయం 13వ వచనంలో చాలా చక్కగా మాట రాయబడింది. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును,
నీకంటే ముందుగా ఉన్న సౌలు కన్నాడా? దేవుడికి నచ్చకపోతే పేరు కూడా మాట్లాడు. నీకంటే ముందుగా ఉన్న వారికి అన్నాడే కానీ నీకంటే ముందుగా ఉన్న సౌలు అన్నా. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పిన మాట వినకపోతే, అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, కొంతమంది పేర్లు నా నోట ఎత్తను నేను అంటాడు. నీతిమంతుల పేరైతే నాకు సంతోషం, కానీ నీతికి విరుద్ధమైన వారి పేరు నేను ఎత్తను అంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సౌలుకు నా కృప నేను కొట్టివేసినట్లుగా దావీదు నీ కడుపున పుట్టిన నీ కుమారుడైనటువంటి సొలొమోనుకు నా కృపను నేనేం చేయను, చూపక మానను. నిజమే ప్రియులారా, దేవునికి ఇష్టంగా బ్రతికాము అంటే ఆయన కృప ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంది. ఆయన కృప ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంది. ఇంకొక ఆయన కూడా చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 26, 27 కలిసి ఉన్నాయి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. చూసారా, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇది ఎలియాజరు. అబ్రహాం పిలిచారు, ఎలియాజరు పెద్ద దాసుడా రానాయనా అని అన్నాడు. నా తొడ కింద చేయి పెట్టు, ఇక్కడున్న అన్యుల్లో ఎవరొద్దు నా కుమారుడికి భార్యగా, నా ఇంటి కోడలుగా. నా బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, నీ ప్రయాణాన్ని నా ప్రభు సఫలం చేస్తాడు, అక్కడ నుంచి నా కుమారునికి కావలసిన భార్యను తీసుకురా అన్నాడు. ఈయన ప్రార్థన చేశాడు, ప్రారంభించాడు ప్రయాణం. వచ్చిన తర్వాత అక్కడ నిలబడి కన్యకలందరూ నీళ్లు చేదుకోవడానికి బావికి వస్తూ ఉన్నారు. ఈయన అక్కడ నిలబడి ఒంటెలను నిలబెట్టి మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. నాకు నీళ్ళు దాహం అవసరమైందని నేను అడుగుతాను, నాకే కాకుండా నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు ఇస్తారో ఆ చిన్నదే తప్పనిసరిగా నా దేవుడు నా యజమానునికి చూపించేటటువంటి వారసురాలని అనుకున్నాడు. అలాగనుకుని రిబ్కమ్మ వస్తుంటే అడిగాడు, అమ్మ నీళ్ళు అమ్మ అని అడిగాడు. నీళ్ళు ఇచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమె అంటుంది, నీ ఒంటెలన్నిటికీ కూడా నేను నీళ్లు చేదిపోస్తాను, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది ఆమె. ఆమెకు ఒక ముక్కు కమ్మి ఇచ్చాడు, చేతులకు గాజులను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరి కుమార్తెవు నువ్వు అంటే సోన్సో అని తను పరిచయం చేసుకుంది. మేము ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చు అంటే, ఓ మా ఇంట్లో చాలా మేత ఉంది రండి మీరు అని అనింది. ఈ సంఘటనలు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎలియాజరు అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానల. ఒంటరైనటువంటి వాడిని పెక్కు జనముగా చేసి సమృద్ధి అయిన ధనవంతుని చేశాడు. అంత మాత్రమే కాదు, నా యజమానుడు కోరుకున్నట్లుగా తన కృపను తొలగింపకోకుండా నేను మార్గ మధ్యములోనే ఉండగానే నా కార్యమును సఫలము చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొద్ద నుంచి తొలగిపోనిది ఆయన కృప తొలగిపోదు. రెండవది ఏం తొలగిపోదో చూద్దామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. చాలా చక్కటి మాట చూడండి. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను, ఓకే, నా కృప నిన్ను విడిచిపోదు. ఆ మాట చూడండి ప్రియులారా, సమాధాన విషయమైన నా నిబంధన, మొదటిది ఏం తొలగిపోదు? ఆయన కృప తొలగిపోదు. రెండవది ఏమి తొలగిపోదు అనంటే సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. అవును ప్రియులారా, మన చేతిలో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాతది, మరొకటి క్రొత్తది.
పాతది ఉండగానే క్రొత్తది ఎందుకు ఇచ్చాడు అని మనం చూస్తే ఇర్మియా గ్రంథం ఒక్కసారి చూద్దాం. 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనాన్ని మనం చూద్దాం. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. చాలు ప్రభువులే. ఎందుకు ఇస్తావు ప్రభువా నువ్వు క్రొత్త నిబంధన అని మనం మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడుతూ 33వ వచనంలో అంటాడు, నా మనస్సులోని నా ధర్మ విధిని వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను. నేను చేయబోయేటటువంటి నిబంధన ఎక్కడ రాస్తాను? నేను హృదయముల మీద. పాత నిబంధన పలకల మీద ఉంది, క్రొత్త నిబంధన ఎక్కడుండాలట? హృదయాల మీద. ప్రభునందు ప్రియులారా, అందుకే అన్నాడు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. అందుకే ఆ పై వచనం మీరు పై లైన్లో చూసారో మీరు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నిబంధన అంటే ప్రమాణం చేయడమే, మనం ప్రమాణం చేస్తున్నాడు పెళ్లిలో, ఏది ఏమైనా నేను నిన్ను విడిచిపెట్టను, చావు వరకు మనడం తప్ప మనల్ని ఏది ఎడబాపదు అంటానులా. ఆ రీతిగా ఆయన చేసిన నిబంధన రద్దుపరచడు ప్రియులారా. ఎందుకు ప్రభువా మార్చవు? నేను పూటకొకటి గంటకొకటి మాట్లాడేటటువంటి వాడను కాదు. నేను నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే ఆయన కృప తొలగిపోదు, ఆయన మనతో చేసిన నిబంధన తొలగిపోదు. మూడవది ఏం తొలగిపోదో చూద్దామా? యెషయా గ్రంథానికి వెళ్దాం. 59వ అధ్యాయానికి. యెషయా గ్రంథం ఏమి తొలగిపోదు అని మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. తొలగిపోవేంటో. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడును. ఏం తొలగిపోవట? దేవుని మాటలు నోటిలో ఉంటే తొలగిపోవు పురుగులారా. దేవుని మాటలు నోటిలో ఉంటే తొలగిపోవు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభుల వారు మాట్లాడుతూ అన్నారు, హృదయము నిండిన దానిని బట్టి ఏం మాట్లాడుతుందట? నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏదైతే నిండి ఉంటే, సినిమా పాటలు లోపల నిండి ఉన్నాయనుకోండి, పెదాల గుండా అయ్యే వస్తాయి నోరు తెరిస్తే. బూతులు లోపల నిండి ఉన్నాయనుకోండి, అవే బయటకు వస్తాయి. ఇప్పుడు లోపల దేవుని మాటలు నిండి ఉంటే అవే వస్తాయి. అందుకే అన్నాడు, ఆయన మాటలు తొలగిపోవు పురుగులారా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి అన్నాడు. అంటే మన పిల్లల పిల్లలు కూడా నిత్యము ఆయన మాటలను ఏం చేయాలి? స్మరించాలి పురుగులారా. స్మరణ చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతి నిత్యము మన పిల్లలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. భయం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, సంతోషం వచ్చినప్పుడు స్తుతించే వ్యక్తులుగా, బాధలో ప్రార్థించే వ్యక్తులుగా, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా ఉండాలి ప్రియులారా. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు ఆయన మాటలు ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. మన పిల్లలు మనం ఒకసారి అడిగితే, ఎన్ని కంటత వాక్యాలు వచ్చురా నీకు అని అడిగామనుకోండి, అస్సలు కంటత వాక్యాలే రావు పిల్లలకు. ఎందుకో తెలుసా? బైబిలే చదవరు ముందు. కంటత వాక్యం అలాగ ప్రక్కన పెట్టండి, బైబిలే చదవరు. బైబిల్ అనేటటువంటిది దేవుని నోటి మాటలవి. అవి రోజు చదువుతూ ఉంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభునందు పురుగులారా పడిపోయినా సరే వారిని నిలవబెట్టుటకు సామర్థ్యం కలిగిన వాడు ఏ ఒక్క వ్యక్తిని కూడా
వ్యర్థమైన జీవితాన్ని జీవించేటట్టుగా చేయడు. ఆయన ఘనమైన జీవితాన్ని ఇస్తాడు. ఆయన నోటి మాటలకున్న శక్తి అంత గొప్పది. ఒక నాయకుని మాటలే గొప్పవి అని మనం ఎంచితే, నాయకులను లోకములో ఉన్న సర్వమానవారిని సృష్టించిన దేవుని మాటలు ఎంత గొప్పవి అవి అంటున్నాడు. ఆ మాటలు నీ నోట, నీ పిల్లల నోట ఉంటే నా మాటలు ఎప్పుడు తొలగిపోవు. చివరిగా ఏం తొలగిపోదు? ఒక్క మాట అక్కడే 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనంలోనే ఇంకొక మాట ఉంది. అది మీకు జ్ఞాపకం చేయాలి. 59, 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను, నేను నీ నోట నుంచిన మాటలనే కాకుండా నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ. 4వది ప్రియులారా, మొదటిది ఆయన కృప తొలగిపోదు. రెండవది సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. మూడవది ఆయన నోటి మాటలు తొలగిపోవు. 4వది దేవుని ఆత్మ మన నుంచి తొలగిపోదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆత్మ అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు. అది చాలా మంది ఇదిగో పరిశుద్ధాత్మ దిగిరా అని అంటారు. తప్పు ప్రియులారా. ఆయన దిగి రావడానికి ఎక్కడో ప్రక్కనున్నవాడు కాదు ఆయన. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము బాప్తిసం పొందినప్పుడు పొందుకున్నాం. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయా సందర్భాలలో ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మ మన నుంచి తొలగిపోదు. మన శరీరము ఆత్మ వేరైపోతుంది ఎప్పుడు మనం మరణించిన తర్వాత. కానీ పరిశుద్ధాత్మ వేరైపోయిన మన శరీరాన్ని, మృతమైన మన దేహాన్ని ఆయనలో రక్షించబడి ఉన్నట్లయితే మహిమ కలిగిన దేహముగా ఆయన లేపుకునేవాడుగా ఉన్నాడు ఆయన రాకడలో. అందుకే దేవుని ఆత్మ మన నుంచి ఎప్పుడు దూరం కాదు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తుడైన పౌలు పత్రికలు రాస్తూ అన్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. ఎప్పుడు దుఃఖపడతాడు? ఆ ఆత్మ మనలో నివసించుకోకుండా దురాత్మ పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు, దురాత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడేదిగా ఉంది. 4 విషయాలు మనం చూసాం. ఏవేవి తొలగిపోవు అని అంటే, మొదటిది ఆయన కృప తొలగిపోదు. రెండవది సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. దేవుని మాటలు ధ్యానము చేసే బిడ్డల నోటిలో నుంచి తొలగిపోవు. దేవుని నమ్మిన ప్రియబిడ్డలతో దేవుని ఆత్మ కూడా తొలగిపోదు, అంటి పెట్టుకొని మనతో ఉంటాయి. కావున దేవుని ప్రియబిడ్డలముగా తొలగిపోని దేవుని ప్రసన్నమైనటువంటి విలువైన వాక్కులు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన గద్దించినప్పుడు లోబడదాం, శిక్షించినప్పుడు శిక్షకు లోబడదాం. తొలగిపోకోకుండా సౌలుకు ఆయన కృపను కొట్టివేసినట్లు మన ఎడల ఆయన కృపను కొట్టివేయకోకుండా, దూరము చేయకుండా మనల్ని స్థిరపరిచి బలపరిచి దీవిస్తాడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి, తొలగిపోవు అన్న నీ విలువైన మాటలు మేము ధ్యానం చేసినప్పుడు మా నుంచి తొలగిపోను అన్న మీ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యము మాలో, మా అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందండి అని ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవా, నిన్ను నమ్మిన నీ బిడ్డల నుంచి తొలగిపోక దూరము కాకుండా చేసే విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మీ కృప తొలగిపోదు అని, మీ నిబంధన తొలగిపోదు అని, మీ మాటలు తొలగిపోవు అని,
మీ ఆత్మ తొలగిపోదు అని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు. వినిన ఈ మాటలు మా అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. బలహీనమైనప్పుడు మమ్మల్ని బలపరుస్తూ ఎప్పటికప్పుడు స్థిరపరుస్తూ ఉన్న విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో, వారి అంతరంగాల్లో మీరు గొప్ప కార్యము చేసి ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.